అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద నిరుపేదలు ఆందోళనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్తో వాగ్వాదానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో డ్రా ద్వారా ఎంపిక చేసిన తమకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని రామగుండం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో లాటరీల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్రూమ్ల సముదాయంలో మౌలిక వసతులు పూర్తి చేసి అర్హులందరికీ కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కలెక్టర్కు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, రాష్ట్రాపురం మక్కన్ సింగ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళినప్పుడల్లా మేము ఇస్తాను అంటున్నాము, మాకైతే ఏ హామీ ఇవ్వట్లేదు. మేము ఇట్లా చేయకపోతుంది, ధర్నాను కూడా చేయకపోతుంది, కానీ మాకు ఏ హామీ ఇవ్వట్లేదు. ఇటు వచ్చినా న్యాయం జరుగుతలేదు, అటు పోయినా న్యాయం జరుగుతలేదు. ఇల్లు పూర్తి అవ్వట్లేదు. అక్కడ నీళ్లు, డ్రైనేజరు, కరెంటు ఇవన్నీ ఏవి జరగట్లేదు. ఏ పనులు కూడా జరగట్లేదు. మేము పోయి చూసినప్పుడు అన్ని 700 ఇండ్లు 600 ఇండ్లు ఉన్నాయి. అక్కడ ఓన్లీ ఒక 10 మంది 5గురే పని చేస్తున్నారు, పని వాళ్ళు. ఎక్కువ పని నడవట్లేదు కూడా తొందరగానే. ఎప్పుడు పోయినా కానీ బడ్జెట్ లేదంటున్నారు. మొన్ననేమో 5 కోట్ల బడ్జెట్ వచ్చిందన్నారు. మేము అక్కడ కాంట్రాక్టర్ని కలిస్తే అవి మాకు పోయిన సంవత్సరం బడ్జెట్, అవి ఈ సంవత్సరం కావు అవి. అయినా కానీ మీకు అక్టోబర్లో ఇల్లు తయారు చేసి ఇస్తాం, కానీ నీళ్ళ గురించి, డ్రైనేజ్ గురించి, కరెంట్ గురించి మీరు మాట్లాడుకోవాలి అని అన్నారు. కానీ మాకు మాత్రం ఇండ్లు లేక, మాకు ఇండ్లల్లో నీళ్లు రిండి సగం మోకాళ్ళ దాకా నీళ్ళు వస్తున్నాయండి. మాకు బాగా కష్టమవుతుంది కిరాయిలు కట్టుకోలేక. సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, కానీ అటు న్యాయం జరుగుతలేదు, ఇటు న్యాయం జరుగుతలేదు. ఎప్పుడైనా ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే అంటున్నాడు ఇస్తాము అని అంటున్నాడు, కానీ మాకు ఏది హామీ ఇవ్వట్లేదు, మాకు ఏది నమ్మకం